అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరుణ్ తేజ్ కెరియర్ బాగా డల్ గా ఉంది. ఇప్పుడు కొన్నేళ్లుగా ఈయన సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఆయన ఆశలన్నీ ఒకే సినిమాపై ఉన్నాయి. అనౌన్స్మెంట్ తోనే ఓ రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఆ సినిమా టీజర్ విడుదలైంది ఇప్పుడు. మరి అదేంటి, ఈ సినిమాతో ఆయన వరుణ్ జాతకం మారుతుందా? చూస్తున్నారుగా, వరుణ్ తేజ్ మేకోవర్ హిట్ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారీన. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న సినిమాకు కొరియన్ కనకరాజు టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. కొరియన్ బ్యాక్డ్రాప్ తో వస్తోన్న ఈ చిత్రంలో ఫారెన్ యాక్టర్స్ నటిస్తున్నారు. మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా వరుణ్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ F2 తర్వాత వరుణ్ తేజ్ కు హిట్స్ లేవు. F3 పర్లేదు అనిపించింది. సోలో హీరోగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్, గని, మట్కా సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఈ టైంలో వరుణ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజుపైనే ఉన్నాయి. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై ఆసక్తి పెంచేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా తర్వాత మేర్లపాక గాంధీ కూడా ట్రాక్ తప్పారు. ఇటు వరుణ్, అటు గాంధీ ఇద్దరూ కలిసి కొరియన్ కనకరాజుతో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. సత్య కామెడీని హైలైట్ చేశారు. సమ్మర్లో సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక, ఈ కనకరాజు మెగా కుర్రాడి కెరియర్ను గాడిన పడేస్తాడో లేదో.